దశాబ్దాల భారతదేశ యాతన తీరబోతోందా? ఎన్నో ఏళ్ల కళ సాకారం అవడానికి సమయం దగ్గర పడుతోందా అంటే అవుననే అంటున్నారు. ఇప్పుడు పాకిస్తాన్ చాలా వీక్ స్టేజ్లో కనిపిస్తోంది. నిన్న మొన్నటి వరకు చైనా సపోర్ట్ను, అమెరికా సపోర్ట్ను చూసుకొని కన్ను మిన్ను కానరాక ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడి పిచ్చి ప్రేలాపనలకు పోయి భారత్ మీద అణుబాంబులు వేస్తామని, సగం ప్రపంచాన్ని నాశనం చేస్తామన్న పాకిస్తాన్ ఇప్పుడు ముచ్చమటాలు కక్కుతోందా? ప్యాంటు తడుపుకుంటోందా అంటే అవునని అంటున్నారు. ప్రపంచం అంతటి ముందు పాకిస్తాన్ ఇప్పుడు ఒంటరిగా మిగిలిపోయింది. ఇలాంటి సమయంలోనే భారత్ ముందడుగేయాల్సిన అవసరం ఉంది అంటున్నారు నిపుణులు, ప్రజలు. ఎన్నో ఏళ్లుగా పీఓకేను భారత్ తిరిగి స్వాధీనం చేసుకోవాలన్న ఆలోచన నెరవేర్చుకోవడానికి, అలాంటి ఒక బలమైనటువంటి నిర్ణయం తీసుకోవడానికి ఇదే కరెక్ట్ సమయం అంటున్నారు. నిన్న మొన్న ఈ మధ్యనే జరిగినటువంటి భారత్ పాకిస్తాన్ యుద్ధంలో చతికిలబడిపోయి ఆయుధాలు ఇక లేక, పోరాడే శక్తి లేక, శక్తి క్షీణించి చివరికి కాళ్ల బేరానికి వచ్చింది పాకిస్తాన్, మనందరికీ తెలుసు. కానీ అప్పుడు భారత్ ఎందుకని పీఓకేను తిరిగి స్వాధీనం చేసుకోలేదు అనే ప్రశ్న వచ్చింది. చాలామంది నిపుణులు సైతం ఈ అంశం మీద చర్చించారు. పాకిస్తాన్ వీక్గా ఉన్నప్పుడు ఇంకొక దెబ్బ కొట్టేసి మన పీఓకేని మనం ఎందుకు స్వాధీనం చేసుకోకూడదు, పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ని ఎందుకు పూర్తి స్థాయిలో పట్టు సాధించకూడదు, మళ్ళీ ఇలాంటి అవకాశం ఎప్పుడు వస్తుంది అనే ప్రశ్న వచ్చింది. కానీ భారత్ మాత్రం కొంచెం ఆలోచించి కాస్త వెనకడుగు వేసింది, ఎందుకులే అని. కానీ ఇప్పుడు అన్ని రకాలుగాను కరెక్ట్ సమయం అంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవేళ అప్పుడు అలాంటి పని చేస్తే పాకిస్తాన్ వీక్గా ఉన్న సమయంలో యుద్ధంలో ఓడిపోయి చావు బ్రతుకుల్లో ఉన్నటువంటి పాకిస్తాన్ను మనం ఆక్యుపై చేసుకుంటే భారత్ ఇలా ఈ సందర్భాన్ని అదురుగా వాడుకుందనో, లేదంటే అటు అమెరికా, చైనా లాంటి దేశాలు పాకిస్తాన్కి మద్దతుగా నిలబడే అవకాశాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. పూర్తి స్థాయిలో అమెరికా సైతం ఒక రకంగా చెప్పాలంటే భారత్ దారిలోకి వస్తుంది.